సినిమాల ప్రభావం ఎంతుందో తెలియదు గానీ పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం చాలా ఉంది అన్నది మహేష్ బాబు డైలాగ్. అయితే ఆ డైలాగ్ మహేష్ విషయంలోనే రివర్స్ అయింది. శ్రీమంతుడు తర్వాత ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని సినిమాల ప్రభావం తన మీద ఎంతుందో చూపించేశాడు. శ్రీమంతుడు సినిమా మహేష్ నే కాదు చాలా మందిని మార్చేసింది. పుట్టిన ఊరిపై ప్రేమని పెంచింది. కొరటాల శివ ఇప్పుడు మరో కాన్సెప్ట్ ని ఎంచుకున్నారు. అదే మొక్కల పెంపకం. భూమి చాలా విలువైనది, అందులో మొక్కలు ఇంకా పవిత్రమైనవన్న కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా చేస్తున్నప్పుడే జనతా ఛాలెంజ్ అంటూ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. శ్రీమంతుడు సినిమా తర్వాత మహేష్ ఊరిని దత్తత తీసుకున్నట్టు మరి జనతా గ్యారేజ్ విడుదలైన తర్వాత ఎన్టీఆర్ ఏం చేస్తాడు? ఈ సినిమా ప్రభావంతో మొక్కలు నాటడాన్ని ఓ ఉద్యమంగా తీసుకెళ్తాడా? అలా చేస్తే మంచిదే. మరి మొక్కల్ని కాపాడుకోవడం, చెట్లను సంరక్షించుకోవటం మన బాధ్యత. దాన్ని గుర్తు చేయడానికి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నడుం బిగిస్తే కాస్తైనా సామాజిక స్పృహ పెరుగుతుంది. జనతా గ్యారేజ్ వల్ల నిర్మాతలకు, బయ్యర్లకు ఎంతొస్తుంది అన్నది పక్కన పెడితే ఇలాంటి కార్యక్రమాల వల్ల పర్యావరణానికి మంచి జరుగుతుంది. కమాన్ ఎన్టీఆర్, నీకోసం మొక్కలు ఎదురు చూస్తున్నాయి.